శ్రీ తులసి రామచంద్ర గారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి పేరు తెలియని వారు లేరు. ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నారు వారు, మెడికల్ మెకానికల్. ఇప్పుడంటే ఐఐటి ఆ రోజుల్లో ఎవరికీ తెలియకూడదు. మరి ఆ రోజుల్లోనే ఐఐటి సీట్ తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. మరి జగ్గాపురం అని ఇక్కడ ఇట్లపాడ దగ్గర కదా విలేజ్ తర్వాత ఏటుకూరు రావడం, మరి రెండు చదువుకోవడం, తర్వాత ఐఐటి సీట్ తెచ్చుకోవడం ఆ రోజుల్లో ఇప్పటికి కూడా ఆశ్చర్య విషయం, గొప్ప విషయం, గర్వించిన విషయం. ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళినప్పుడు వారికి అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అప్పుడు ఒక స్మాల్ బ్లైండ్ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. కలర్ గుర్తించకూడదు, బ్లైండ్నెస్ కాదు, కలర్ గుర్తించకపోవడం అంటారు. అది వాళ్ళెవరో కనిపెట్టి మరి మీరు ఇది ఈ కష్టం అని చెప్పడం జరిగింది. ఆయన అనుకున్నారు ఇది మనకి ఏమైంది లేదు నష్టం, మనం పెట్టుకోవచ్చు. అందులో గుంటూరు వచ్చి పరిశ్రమలు స్థాపించారు, కోస్టల్ ప్యాకేజెస్. తులసి సీడ్స్ అయితే ఒక విప్లవం. తులసి సీడ్స్ అని చెప్తున్నారు. తులసి సీడ్స్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా #1 సీడ్గా ప్రసిద్ధి. దేశమంతా విత్తనాలు అవుతాయి. ఇక్కడ మొత్తం 100 మంది 1000 మంది కూడా పనిచేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా డైహార్డ్ టైప్ పెయింటింగ్ హాస్పిటల్ సుచిత్ గారు వాళ్ళ ఐఐటి చూస్తున్నారు. వాళ్ళ పెద్ద అబ్బాయి యోగేష్ గారు వచ్చారు. నెక్స్ట్ ఎన్జిఎస్సీలో ఆయన పాల్గొన్నారు. ఆయన తండ్రికి తగ్గ ధరయడానికి నేను అనుకుంటాను. ఎందుకంటే తులసి రామచంద్రబాబు గారు ఒక పారిశ్రామిక ఎదగడమే కాదు, కోట్లాది రూపాయలు, నేను తప్పు చెప్పట్లేదు, నేను లక్షల రూపాయలు అంటలేదు, కోట్లాది రూపాయలు ప్రశ్న చిన్నగా కోట్లాది రూపాయలు దానాలు చేస్తుంటారు. దానం అంటే దానికి వేరే పేరు చెప్తారు. కాబట్టి కోట్లు, 1 lakhs. ఇటీవల కాలంలో మనకి గుంటూరు మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్లో ఒక బ్లాక్ చూస్తున్నారు, అది 11 కోట్లు ఉంది. కాబట్టి మొదలు యుద్ధాలు ప్రారంభించారు, మొత్తం ఆయన కట్టేస్తారు. అంతేకాదు ఆంధ్ర ప్రాంతంలో ప్రతి చోట కూడా ఆయన ఒక తులసి ఛాలెంజ్, మీ విజయవాడలో, మీ గుడివాడలో, మీ గుంటూరులో, మీ తాడేపల్లిగూడెంలో, మీ కర్నూలులో మీరు కొంత అమౌంట్ వసూలు చేయండి. మీరు ఎంత అమౌంట్ వసూలు చేస్తే నాకు మ్యాచ్ గ్రాంట్ ఇస్తాను. 5 లక్షలు చేశాను, 5 లక్షలు ఇస్తాను. 10 లక్షలు చేశాను, 10 లక్షలు ఇస్తాను. 50 లక్షలు చేశాను, 50 లక్షలు ఇస్తాను. తులసి ఛాలెంజ్ అలా ఇచ్చి నిరుపేద విద్యార్థులకి, బాగా మంచి మార్కులు ఉన్న వాళ్ళకి ఆయన స్కాలర్షిప్ ఇస్తారు. అవి ప్రసోచన జరుగుతుంది, కోట్లాది రూపాయలకి పెరుగుతుంది. ఎట్లా ఇస్తున్నారో ఏంటనేది నాకు ఎప్పటికీ కూడా ఆసక్తి విషయం. అదే అందులో 2 క్రైటీరియా ఉంటాయి. ఒకటి వాళ్ళు బాగా చదువుకునే పిల్లలు ఉండాలి, సరిపడితే వాళ్ళు. రెండవది పేద విద్యార్థులు ఉండాలి. పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళు ప్రోత్సహించాలి. ఆయన వాళ్ళతో మాట్లాడి చాలా సందర్భాలు తెలిసి ఇటు మాట్లాడే అవకాశం సమ కాదు. కాబట్టి అటువంటి సహృదయులు, అంత సహృదయత ఆయనకు ఉంటే సర్వసాధారణంగా పిల్లలకి కోపం రావాలి. కోట్ల రూపాయలు స్పీచ్ చేస్తున్నాడే. తులసి యోగేష్ గారు ఏమో డిఫరెంట్గా వస్తారు, ఆయన కూడా పోటీ పడుతుంటాడు. చాలా గొప్ప విషయం, నేను ఆశ్చర్యపోతాను, తక్కువ చూస్తాను. ఆ మధ్య నేను యోగేష్ గారిని ఒక స్కూల్లో కొంత డొనేషన్ ఏదో కావాలి, డొనేషన్ నేను వేరే వాడు అడుగుతానండి, మీరు టెక్నికల్ చాలు, మీరు ఆ స్కూల్ కొంచెం మరమ్మతు చేయమని చెప్పాను. సరే వెంటనే ఫోన్ చేశాను, వచ్చారు, చూశారు, చూసి వర్క్ స్టార్ట్ చేయించేశారు. తర్వాత అన్నారు నేను సగం సొమ్ము నేనే ఇస్తాను. నేను అడిగింది మీరు టెక్నికల్ హెల్ప్ చేయండి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి తులసి గురువారు అటువంటి ప్రభు గారు యోగి భవన్ వారిది గురువారు. కాబట్టి అటువంటి అంటే యోగి భవన్లో మనం ఫ్యాక్టరీ పెట్టాం కానీ వాళ్ళు చీఫ్ గెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చీఫ్ గెస్ట్ గురించి పిలిచేసాం. అయిపోయాక ఎక్కడెక్కడ అనుకుంటూ పోయిన వారం రాజశేఖర్ ఇక్కడ పెడదామంటే పెట్టాం. కాబట్టి తులసి రామచంద్రబాబు గారు మనం ముందు ఉంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలుసు, నన్ను 2 గంటలు అమ్మంటారు అన్నాడు. 3 గంటలకి సాధారణంగా రిజిస్ట్రేషన్ ఉంటుందండి, కానీ మీరు వచ్చి చూస్తే బాగుంటుంది, పిల్లలు మీరు వచ్చి చూస్తే మీరు కూడా బాగుంటుందండి. మరి మీరు చూసారా, మరి వచ్చి కూర్చొని మొత్తం కూర్చొని అటువంటి మమేకమై ఇన్వాల్వ్ అయ్యి సహృదయత ఉన్నవారు వారిని ఒక 10 నిమిషాల సేపు మాత్రమే ప్రశ్న చేస్తాం.